ధరణి ద్వారా చాలా మంది రైతులకు నష్టం జరిగిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అలాంటి తప్పు మళ్లీ జరగవద్దనే భూభారతి తీసుకువచ్చామని తెలిపారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో కొత్త ఆర్ఓఆర్ చట్టం భూభారతిపై రైతులకు అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ మను చౌదరితో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు భూభారతిపై ఉన్న అనుమానాలను అధికారులు నివృత్తి చేశారు. 30 సంవత్సరాల క్రితం అమ్మినలో మళ్లీ పాత యజమాని పేరు వచ్చిందని, అందువల్లే పంచాయతీలు గొడవలు అయ్యాయన్నారు. అందుకే ప్రభుత్వం అందరికీ అనుకూలంగా ఉండే భూభారతి తీసుకువచ్చిందన్నారు. రెవెన్యూ శాఖ పక్షాన గతంలో ఉన్న ధరణి చట్టంతో ఏ విధంగా నష్టం జరిగింది, భూభారతి చట్టం తేవడం ద్వారా రైతాంగానికి ఏ విధంగా భూమి అంటేనే ఒక ఆత్మ గౌరవం, భూమి అంటే మనకు ఒక గుర్తింపు, మన భూమికి మనకున్న సంబంధం పేరు సంబంధం లాగా ఆ విధమైన ఒక మమేకం ఉంటుంది భూమికి సంబంధించి. అటువంటి భూమి వివాదాల్లో పడి పరస్పరంగా ఘర్షణ పడుతూ మనం దానికి యజమాని అయినప్పటికీ సరి అయినటువంటి పత్రాలు లేక ఆ సమస్యను పరిష్కరించమని పోతే పరిష్కరించడానికి వాళ్ళకి అధికారం లేక వాళ్ళ పట్ల కూడా అపోహ పెరిగి ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి. అసలు ధరణిలో ఏం సమస్యలు ఎందుకు 30-40 లక్షల మంది రైతులు ఈ రాష్ట్రంలో ధరణి పేరు మీద నా భూమికి సమస్య ఏర్పడాలని పిలిచి పెట్టుకునే అవసరం ఏమొచ్చింది? వచ్చినాయో తీసుకొని వాటన్నింటికి పరిష్కారం చూపెట్టి భూమి గుర్తింపు ఉండాలి, రికార్డు రాయాలి, రికార్డు అడిగితే ఇచ్చినట్టుగా ఉండేటట్టుగా భూభారతి చట్టం తీసుకొచ్చి దాంతో మనకు భూమి పరిస్థితి మారాలని ప్రభుత్వం మీ అందరికి అనుకూలంగా ఉండే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది.